మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లో కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. సార్ చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72తోనే అది అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తూ ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చేది. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.